హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈరోజు రంజాన్ ఉపవాసాలు ఉన్నవారికి, శ్రమల దినాల్లో ఉపవాసం ఉన్నవారికి వందనాలు. సలాం అలైకుం. అంటే ఉపవాసం అనేది ఆ తండ్రి ప్రేమించి మనకిచ్చిన ఆయుస్సుకు బట్టి, మనకిచ్చిన ఆరోగ్యం బట్టి మనము ఆయన పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉపవాసం ఉండాలి. ఎందుకు అంటే ఆయన తండ్రి చిత్తము మన భూమి మీద లేకపోతే, మన మీద లేకపోతే, ఆకాశం మీద లేకపోతే, సూర్యుడు చంద్రుడి మీద లేకపోతే, మానవుడు అనేవాడి మీద దేవుడు ఆయన కనిదృష్టితో ఆయన చేతుల మీదుగా బొమ్మను చెక్కి మట్టితో జీవం పోయకపోతే, ఆయనలో నుంచి వెనకను తీసి స్త్రీని అంటే హవ్వమ్మను తయారు చేయకపోతే సృష్టి లేదు. కాబట్టి ఆయన కొరికే మనం ఉపవాసముతో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు అంటే భయముతో, భక్తితో, ఎంతో శ్రద్ధలతో అందరికీ ప్రేమ పంచాలి. చాలామంది ప్రేమ పంచరు. నాకు నేను గొప్ప అనుకుంటారు. నీకు నువ్వు గొప్ప అనుకునేది నువ్వు కాదు, దేవుడు చెప్పుకోవాలి. దేవుడు నేను పుట్టించిన బిడ్డ చాలా గొప్పవాడు, క్షమాపణ పడతాడు, తప్పు చేస్తే ఎమ్మటే క్షమిస్తాడు, అందరినీ ప్రేమ కలిగి మాట్లాడతాడు. మనము ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒక మసీద్ అయినా, గుడి అయినా, చర్చి అయినా, ఎవరు వచ్చినా కాదు అనకూడదు. ఎవరు వచ్చినా మీరు ప్రేమతో పలకరియండి, వాళ్ళను హద్దుకోండి, వాళ్ళను ప్రేమించండి, ప్రార్థన చేయండి. అందరూ కలిసి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు అంటే అది దేవుడి స్థలం. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, పోవచ్చు. ఎవరు కూడా కాదు అనే హక్కు ఎవరికీ లేదు. అందుకోసమే అసలు నువ్వు మానవుడివే కాదు. ఆ మాట అంటే నువ్వు మానవుడివే కాదు. నాది నాది అనేవాడు ఎప్పుడు మానవుడు కాదు. ఎందుకు అంటే దేవుడి ఇల్లు అంటే అందరికీ హక్కు ఉంటుంది, అందరికీ హక్కు ఉంటుంది. వద్దు అనుకున్నవారు మూర్ఖుల్లో మొదటి మూర్ఖులు వాళ్ళు. ఎందుకు? దేవుడి ఇల్లు అండి, ఎవరికైనా హక్కు ఉంటుంది. అది గుడి అయినా, మసీద్ అయినా, చర్చి అయినా, అది మనిషికి ప్రతి వారికి హక్కు ఉంటుంది, వాళ్ళ ఇష్టం అది. కానీ ఎవరు కాదనకూడదు. ఎంతో జాగ్రత్త పడి మంచిగా ఉండాలి. అందరి కొరకు క్షమాపణ గుణం ఉండాలి. దేవుడికి అడగాలి. తప్పు చేస్తే క్షమాపణ అడుక్కోవాలి. దేవుడి దగ్గర చాలా జాగ్రత్త పడి తగ్గించుకొని ఉంటేనే వారే పరలోకం రాజ్యానికి